The main reason why the Holy Spirit has been given is that we can experience this being saved by His life. కనుక ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడిని మనకి దేవుడు ఇచ్చాడు అంటే పునాది మాత్రమే కాదు, క్రీస్తు లాంటి జీవాన్ని కూడా మనం కలిగి ఉండడానికి కొరకు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. That is a good gift. అది మంచి వరమే, but it's not for everybody. అయితే అన్య భాషలో మాట్లాడము ఆ వరం అందరి కోసం కాదు. God gave me that gift and I've used it for 36 years. It's been very useful. దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు, 36 సంవత్సరాలు వాడాను, చాలా ఉపయోగకరమైంది. But it's not the big thing in my life. అయితే నా జీవితంలో గొప్ప సంగతి కాదు భాషలో I can understand when Jesus said when you pray don't let other people know you're praying. కనుక మరి యేసు ప్రభువు చెప్పినప్పుడు ఈ రీతిగా వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేయడం ఆ రీతిగా చేస్తూ ఉన్నాను. That's not the main purpose of giving the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రధాన ఉద్దేశము దేవునితో భాషలో మాట్లాడడం కాదు. The main purpose is that the life of Jesus can be manifest in me. ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే క్రీస్తు లాంటి జీవితము నాలో బహిర్గతం కావాలి. I can look at children the way Jesus looked at children. యేసు క్రీస్తు ప్రభువారు పసిపిల్లలను ఏ రీతిగా చూశాడో నేను కూడా అట్లాంటి చూడగలిగే అనుకరణ చేయటం. If you don't love little children, you are not like Jesus Christ. నీవు చిన్న పిల్లను ప్రేమించలేకపోతున్నావు అంటే క్రీస్తు లాంటి వాడుగా నువ్వు లేవు. If you don't know how to smile at little children and speak to little children, you are not like Jesus Christ. చిన్న పిల్లను చూచి ఏ రీతిగా నువ్వు నవ్వలేకపోతూ ఉన్నట్లయితే బహుశా నువ్వు క్రీస్తు యేసును అనుకరించడం లేదు, అట్లాగా నువ్వు లేవు. When I visit a home, I like to speak to the little children. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్న పిల్లలతో నేను సంభాషించడం నాకు ఇష్టం. They are very important for me. అది చాలా ప్రాముఖ్యమైనది నాకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, the great need among Christians in India is to become more like Jesus Christ. మరి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క అత్యవసర అవసరం ఏంటయ్యా అంటే క్రీస్తును పోలి జీవించడం. That is why we need to be filled with the Holy Spirit. అలా జీవించాలంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడాలి. That is the same spirit that lived in Jesus' earthly body for 33 and a half years. నిజానికి మరి 33 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించినప్పుడు శరీరధారిగా అదే ఆత్మతో నింపబడి జీవించారు. Imagine that same spirit coming and dwelling in this body. ఊహించుకోండి క్రీస్తులో ఉన్న అదే ఆత్మ మనలోనికి వచ్చి మనలో జీవించడం. It will produce the same life. అప్పుడు క్రీస్తు లాంటి జీవాన్ని అది ఉత్పత్తి చేస్తుంది. It's like the electricity goes through that bulb and produces a light here. ఇది ఎట్లా ఉందంటే ఆ బల్బులోనికి విద్యుత్ శక్తి ప్రసరించి అది కాంతి ఇచ్చినట్లుగా ఉంది. If I take that bulb and put it in Bangalore, the electricity will produce the same light there also. నిజానికి ఇక్కడ ఉన్నట్టు ఈ బల్బును తీసుకెళ్లి బెంగళూరులో అక్కడ పెడితే అక్కడ విద్యుత్ శక్తి ఉంది కాబట్టి అక్కడ కూడా వెలుగుతుంది. Or I take it to Africa or China, it will produce the same light there. ఈ బల్బును ఆఫ్రికా గాని చైనా గాని తీసుకెళ్లి అక్కడ పెడితే అక్కడ కూడా వెలిగిస్తుంటుంది. It's like that the Holy Spirit. ఆ రీతిగానే పరిశుద్ధాత్ముడు. In Jesus he produced such a wonderful life. యేసుక్రీస్తులో ఉండి అద్భుతమైనటువంటి జీవాన్ని ఉత్పత్తి చేశాడు. Today in Africa, China, India, Bangalore, Hyderabad, he'll produce the same life. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపబడితే అది చైనా గాని ఇండియా గాని ఎక్కడైనా కానివ్వండి అదే జీవాన్ని ఆయన బయటకు ఉత్పత్తి చేస్తుంటారు. If it does not produce that in you, ఆ రీతిగా నీయందు అట్టి జీవము ఉత్పత్తి కాకపోతే then the bulb is fused. Nothing wrong with the electricity. అంటే అందులో విద్యుత్ శక్తి లేదని కాదు, ఫిలమెంట్ రాలిపోయిందని అర్థం. Something's wrong with you. నీలో తప్పేం లేదు. That means there's some sin in your life which is not confessed. నీలో ఒక పాపం ఉంది, నువ్వు ఒప్పుకోకుండా కప్పుకొని తిరిగే పాపం ఒకటి ఉంది. Or there is a pride in your life. లేదా నీ జీవితంలో వెలగకుండా చేసే గర్వం ఉంది. I'll tell you what pride is like. గర్వం ఎట్లాంటిదో ఒకటి చెప్తాను వినండి. Pride is like cutting that electric wire. ఈ గర్వం అనేది ఎట్లాంటిదంటే విద్యుత్ శక్తి వెళుతున్నట్టే తీగలు కత్తిరించేసినట్లుగా ఉంటుంది. That's the end of the light. అది ఇంకా విద్యుత్ శక్తి రాదు, జీవం ఉండదు. It doesn't have to be big pride. Small pride is enough. గొప్ప గర్వం లాంటిది గర్వం ఉండకపోవచ్చు, చిన్న గర్వం చాలు. You don't have to cut that wire and separate it by 1 meter. నిజానికి ఆ యొక్క వైరుని కత్తిరించేసి 1 మీటర్ సేపు లాగేయడం లాంటిది కాదు అది. Even 1 millimeter it's broken. 1 మిల్లీమీటర్ ఆ యొక్క వైర్ కత్తిరిస్తే చాలు ఆ సరఫరా ఆగిపోతుంది. I believe pride is the thing that hinders the life of God from being manifested in many people. దేవుని యొక్క జీవము మన జీవితాల్లోంచి ప్రకాశించకుండా ఉండేది బహుశా ఈ గర్వాలే అడ్డుపడుతుంటున్నాయి. So dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, let's ask ourselves, మనమే అడుగుదాం, why can't we experience this being saved by his life? ఆయన జీవము వలె ఈ గొప్ప రక్షణను ఎందుకు మనం అనుభవించలేకపోతుంటున్నాం? The river of God, the Holy Spirit is pictured like a river. Jesus pictured it like a river. నిజానికి పరిశుద్ధాత్మ దేవుని యేసు ప్రభువు ఏం చూపించారంటే గొప్ప నదితో పోల్చాడు. And you know, when the rain falls and the water flows, it always flows to the lowest place first. మనకు తెలుసు కదా, వర్షం వచ్చినప్పుడు నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్ల ప్రవాహం ఎల్లప్పుడూ కూడా లోతట్టు ప్రాంతానికే ప్రవహిస్తుంది. Have you seen sometimes the rain falls and some part of the road there is water
మీరు చూసారా, కొన్నిసార్లు వర్షం వచ్చినప్పుడు కొన్నిసార్లు రోడ్ల మీద ఆ లోతట్టుగా ఉంటే నీళ్ళు అక్కడ మరి కూడుకుంటాయి. Other parts of the water road is dry. ఇక రోడ్డుకి ఒక పక్క ఎండిపోయి ఉంటది, తడిగా పొడిగా ఉంటుంది. One part there's water there. కింద నీళ్లు ఉంటూ Why? ఉంటాయి. Because that was low. ఎందుకు నీళ్లు ఉన్నాయి? అది లోతట్టు ప్రాంతం. Water always goes to the lowest place. నీళ్లు ఎల్లప్పుడూ కూడా లోతట్టు వైపుగా ప్రసరిస్తూ The ఉంటాయి. Holy Spirit always is looking around for the humble person. పరిశుద్ధాత్మ దేవుడనే నది ఎవరిలో ప్రవహిస్తుందంటే ఎందరైతే దీనము కలిగి ఉంటారో అట్లాంటి వారిలో ప్రవహిస్తుంది. And if you have not filled with the Holy Spirit, it's because you're standing on top of some mountain thinking you're such a big man. పరిశుద్ధాత్మ చేతను నింపబడకుండా ఉన్నావు అంటే గుర్తించుకో, నువ్వు దీనుడిగా లేవు, గొప్పోడుగా ఊహించుకొని గర్విస్తూ ఉన్నావు. Then you cannot experience this salvation. అప్పుడు ఆయన జీవము యొక్క రక్షణను అనుభవించలేవు. But the humble will experience this salvation. అయితే దీనులందరూ కూడా దేవుడిచ్చి గొప్ప రక్షణను అనుభవిస్తూ ఉంటారు. So what do we have to be saved from? కనుక మనము మరి దేనిలోనికి మనం రక్షణ పొందుతూ రావాలి? See, when we were born as children of Adam, we inherited the whole nature of Adam. మనము ఆదాము వంశంలోనికి జన్మించినప్పుడు ఆదాముకున్నటువంటి సర్వ ఆ యొక్క గుణ లక్షణాలన్నీ కూడా మనం స్వతంత్రించుకుంటూ So many వచ్చాం. things. అనేక విషయాలు. Became very easy for us to tell lies. అబద్ధాలు చెప్పడం సునాయాసం మనకి. Very easy to fight with people. ప్రజలతో కొట్లాడడం తేలిక. From childhood we developed that. పుట్టినప్పటి నుంచి బాల్యం నుంచి అన్ని మనం అలవరుచుకున్నాం. Grab the best for ourselves. కనుక మంచి మనం లాగేసుకోవటం, To be selfish. స్వార్థపరంగా జీవించటం, To push other people down. వేరే వారిని తొక్కేసి మనం పైకి లేవటం, To think I am greater than other people. వేరే వాళ్ళకంటే నేనే గొప్ప This is all the life of Adam. ఇదంతా ఆదాము యొక్క స్వభావము. To be jealous if somebody is better than me. నాకంటే ఎవరికైనా ఉండి గొప్పగా ఉంటే వాళ్ళు అసూయపడ్డం. His house is better than mine. వాళ్ళ ఇల్లు మా ఇల్లు కంటే బాగుంటే అసూయపడ్డం. Or his children are doing better than my children. నా పిల్లల కంటే ఆ పిల్లలు బాగా చదువుకుని పైకి వస్తుంటే Or అసూయపడ్డం. his children married prettier girls than my children కనుక married. వాళ్ళ పిల్లలకైతే మంచి అందంగా ఉన్న అమ్మాయిలు వాళ్ళు పెళ్లి చేసుకుంటే It's నాకు all లేకపోవడం. the life of Adam. ఇవంతా అసూయలన్నీ కూడా ఆదాము స్వభావం, జీవితం. Can't forgive somebody if they did some wrong to me. ఏదైనా మనకు పొరపాటు చేస్తే వారిని క్షమించలేకపోవడం, To keep bitterness in the heart. ఇతరుల మీద ఎప్పుడు పగబెట్టుకుని This is ద్వేషంగా ఉండడం, all the life of Adam. ఇవన్నీ ఆదాము యొక్క జీవం. To lust after every pretty woman. కనుక అందంగా కనిపించే ప్రతి దాని వెంట ఆశపడ్డం. You will never allow anybody to lust after your sister. కనుక నీ సహోదరిపై ఎవరైనా ఆశపడుతుంటే దాన్ని నువ్వు అనుమతించవు. You will never allow anybody to take off your sister's clothes and look at her. కనుక ఎవరైనా సరే నీ సహోదరి యొక్క వస్త్రాపరణ చేసేసి ఆమెను చూడడానికి నువ్వు ఇష్టపడవు. But you are willing to look at the computer at somebody else's sister whose clothes are all అయితే taken నువ్వు off. కంప్యూటర్ మీద కూర్చొని ఆ యొక్క వస్త్రాలేని లెక్క స్త్రీల శరీరాలు చూడడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. ఎందుకు? Because that is not my sister. ఎందుకంటే ఆమె నా సహోదరి కాదు. That is somebody else's sister. Who cares? ఎవరో సహోదరి, ఎవరు పట్టింపు. And you pay money to see all that ఇవన్నీ pornography. కూడా ఈ బూతులన్నీ చూడడానికి డబ్బులు చెల్లించి కూర్చుంటావు. Are you a Christian or a devil? నీవు క్రైస్తవుడువా లేకపోతే ఒక దయ్యానివా? You're paying money for some woman to take off her clothes just because she's not your sister. కనుక నీ సహోదరి కాదు, ఎవరో ఒక స్త్రీ వచ్చి వస్త్రాలు లేకుండా నుంచుంటే చూడడానికి వెళ్తుంటావు, నువ్వు విశ్వాసివా? క్రైస్తవుడువా? Or dance in this filthy way on the movies which you sit and watch. కనుక ఎంతో అసహ్యంగా అశ్లీలంగా ఆ యొక్క సినిమాలు నాట్యమాడుతుంటే చూడడానికి డబ్బులు కొనుక్కుని వెళ్తూ ఉంటున్నావు, టికెట్ Would కొనుక్కుని. you like your sister to do that? నీ సొంత సహోదరి అట్లా చేయడం నీకు ఇష్టమా? No. కాదు కదా. But that is somebody else's sister. ఎవరో Who cares? సహోదరి కాబట్టి చూడడానికి వెళ్తున్నావు. That is the life of Adam. ఇది ఆదాము యొక్క జీవము. Myself I must take care of. నా అయితే నా ఇంటి వారు నేను కాపాడుకో. Will you allow your daughter to do that? కనుక నీ కుమార్తె అట్లా చేస్తుంటే అనుమతిస్తావా? My daughter, my sister I must take care of. లేదు లేదు, నా కుటుంబాలు అందరూ కూడా బాగుండాలి. But somebody else's daughter and sister, who cares? ఆ పక్కింటి వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఏముంది లేదు. That is the life of Adam. ఇది ఆదాము యొక్క జీవము, ఆదాము స్వభావం. I'll tell you, you can make any number of resolutions, you can never be saved from it. మరి ఎట్లాంటి తీర్మానం నువ్వు తీసుకున్నా కూడా నీవు రక్షణ పొందలేవు. నువ్వు You can come to this meeting and say, I will never do that again. ఇది అట్లా మళ్ళా నేను చేయను చెప్పి తీర్మానం I చేసుకోవచ్చు. tell you this week, next week you'll do it. ఇదిగో మళ్ళీ వచ్చే వారం మరలా చేస్తావు నువ్వు. There's only one thing that can save you, నిన్ను నిజంగా రక్షించేది ఒక్కటే ఉంది, ఏంటంటే the life of Jesus. క్రీస్తు యొక్క జీవము. If you value the life of Jesus more than ministry of Jesus, నీ పరిచర్య కంటే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని నువ్వు అధికంగా విలువనిస్తే the life of Jesus will save you. అప్పుడు క్రీస్తు యొక్క జీవము నిన్ను రక్షిస్తుంది. It will make you love somebody else's sister like your own sister. నీ సొంత సహోదరిని ప్రేమించినట్లుగా పరాయివాని సహోదరిని కూడా నువ్వు ప్రేమించడానికి Or క్రీస్తు like జీవము you సహాయపడుతుంది. love your mother. నీ తల్లిని నువ్వు ప్రేమించినట్లుగా ఇతరులు You ప్రేమించగలరు. cannot lust after your mother and you will not lust after that woman. నీ తల్లిని ఆ రీతిగా దురాశతో చూడవు కాబట్టి ఇతర స్త్రీలు కూడా నువ్వు అట్లా You చూడలేవు. will not lust after your sister and you will not lust after that నీ girl సొంత ఇంటి either. వారిపైన ఆ యొక్క దురాశ కలిగిన నేత్రాలకు పెట్టలేవు కాబట్టి వేరే వారిని కూడా అట్లా చూడలేవు. You will not cheat your father and you will not cheat that నీ man. సొంత తండ్రిని మోసగించలేవు కాబట్టి
కాబట్టి నీ పరాయివాణ్ణి పొరుగువాణ్ణి కూడా నువ్వు But మోసగించలేవు. the life of Adam doesn't care. ఎందుకంటే ఆదాము యొక్క జీవము అది I పట్టించుకోదు. want to take care of myself. ఇదిగో నన్ను నేను కాపాడుకోవాలి. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, there is a wonderful salvation available in Christ. క్రీస్తు యేసునందు అద్భుతమైనటువంటి రక్షణ మనకు